థంబ్‌లైన్ చూసే ఉంటారు కదా! ఇలాంటి విషయాలు మాట్లాడుకునేటప్పుడు అస్సలు సిగ్గుపడకూడదు. ఎందుకంటే ఇది ఆడవాళ్ళందరికీ ఉండే కామన్ ప్రాబ్లమ్. పాతకాలంలో నెలసరి సమయంలో క్లాత్ యూజ్ చేసేవాళ్ళు. అవి పడేసేవాళ్ళు కాదు. దాన్ని ఉతికి ఆరబెట్టుకొని మళ్ళీ రీయూజ్ చేసుకునేవాళ్ళు. వాళ్ళకి తెలియక అవి ఎండలో ఆరక వాటి మీద బ్యాక్టీరియా అవంతా ఫామ్ అయ్యి చాలా ఇన్ఫెక్షన్స్ వచ్చేవి. ఇప్పుడేంటంటే మారుతున్న కాలంతో పాటు మనం కూడా మారి వాటి బదులు శానిటరీ ప్యాడ్స్ వచ్చాయి. సిటీలో ఉండే వాళ్ళకి అంత పెద్ద ప్రాబ్లం ఉండదు కానీ ఈవెన్ ఇప్పటికీ కూడా పల్లెటూర్లలో ఉన్నవాళ్ళు నెలసరి సమయంలో పొలం పనులకని వెళ్తూ ఉంటారు. అలా వెళ్ళినప్పుడు వాటిని ఎక్కడ పారేయాలో తెలియదు. ఎక్కడ పడితే అక్కడ వేయడం వల్ల చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫ్యూచర్లో వస్తాయి మనకి. సో ఈ వీడియోలో ఏంటంటే ఒక అమ్మాయి నెలసరి సమయంలో పొలం పనులకి వెళ్ళి వాళ్ళమ్మ తెలియక చేసిన తప్పు వల్ల ఒక గాలి అనేది సోకి దాదాపు 5 సంవత్సరాలు నరకం అనుభవించింది. ఈ వీడియో చూసిన వాళ్ళు తెలుసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటారని ఆశిస్తున్నాను. అసలు అమ్మాయికి ఏం జరిగిందో మనం తెలుసుకోవాలంటే వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము. మా ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను 3rd క్లాస్ చదివేటప్పుడే నన్ను స్కూల్ మాన్పించారు. ఆ తర్వాత కొన్ని రోజులు మా ఇంట్లో ఉన్న గేదెల కాడికి పంపించేవారు. నాకు ఒక చెల్లి ఒక అన్నయ్య ఉన్నారు. మళ్ళీ 4th to 5th క్లాస్ చదివాను. 6th క్లాస్లో మానేశాను. ఫైనల్ ఎగ్జామ్స్ రాశాను. మళ్ళీ 7th క్లాస్లో మానేశాను. అలా నేను స్కూల్కి సరిగ్గా వెళ్ళలేదు. చదువు మీద కూడా సరిగ్గా ఇంట్రెస్ట్ ఉండేది కాదు. ఒకరోజు మా ఇంటికి స్కూల్ వాళ్ళు వచ్చి మీ పాపని స్కూల్కి పంపించండి, చదువు బట్టలు భోజనం అన్నీ ఫ్రీగా ఇస్తాము అని చెప్పేసరికి దానికి మా అమ్మ నాన్న సరేలే అని నన్ను స్కూల్లో 7th క్లాస్లో జాయిన్ చేశారు. హాస్టల్లో ఉంటూ స్కూల్కి వెళ్ళి చదువుకోవడం. మేముంటున్న హాస్టల్లో నైట్ మాకు స్టడీ అవర్స్ ఉంటాయి. ఒక్కొక్క క్లాస్కి వచ్చి ఒక్కొక్క మేడం ఉంటారు. వాళ్ళని మేము హౌస్ మేడం అని పిలుస్తాము. ఒకరోజు నైట్ స్టడీ అవర్స్లో మేమందరం హోంవర్క్ చేసుకుంటూ కూర్చున్నాము. మరి ఏమైందో ఏమో తెలీదు, సడన్గా 6th క్లాస్ రూమ్లో ఉన్న పిల్లలందరూ గట్టిగా అరుచుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేసరికి అది చూసి మాకు కూడా భయం పుట్టి మా క్లాస్లోని వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ బయటికి వచ్చాము. హాస్టల్ మొత్తం గందరగోళంగా ఉంది. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే 6th క్లాస్లో ఉన్న అమ్మాయి కళ్ళు బయటికి తేలేసిందని. అది చూసి అందరూ భయపడి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఆ అమ్మాయిని ఆఫీస్ రూమ్లో కూర్చోబెట్టి వాళ్ళ నాన్న వాళ్ళకి ఫోన్ చేసి ఆ అమ్మాయిని ఇంటికి పంపించేశారు. కాసేపు తర్వాత అంతా మామూలుగా అయిపోయింది. మా హౌస్ మేడం వాష్రూమ్ దగ్గర ఉన్నారని నేను అక్కడికి వెళ్ళాను. అక్కడి నుంచి మా క్లాస్కి నడుచుకుంటూ కొంత దూరం రాగానే మరి ఏమైందో ఏమో నాకు తెలీదు. కాసేపటి తర్వాత నేను కళ్ళు తెరిచి చూడగానే వాష్రూమ్ దగ్గర ఉండాల్సిన నేను ఆఫీస్ రూమ్ ముందున్నాను. నాకేమైంది మేడం, నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అని అడిగితే మా మేడం మీ నాన్న మీ మామయ్య వస్తారు, అప్పుడు వాళ్ళ ముందు చెప్తాము అని చెప్పారు. ఇంతలోనే మా నాన్న మా మామయ్య ఆఫీస్ రూమ్కి వచ్చారు. ఏమైంది మేడం, ఇంత రాత్రి వేళ ఎందుకు పిలిపించారు మమ్మల్ని అని అడిగారు. అప్పటికే టైం నైట్ 9 అవుతుంది. మీ అమ్మాయికి ఒంట్లో అమ్మవారు వచ్చారండి. అది చూసి పిల్లలందరూ భయపడి పరిగెత్తేసరికి 2 పిల్లలకి దెబ్బలు కూడా తగిలాయి. మీ అమ్మాయికి ఇలా వస్తారని మాతో ఎందుకు చెప్పలేదు? ఇది చూస్తే మిగతా పిల్లలందరూ భయపడతారు. ప్రస్తుతానికి మీ అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళి మొత్తం నయమైపోయిన తర్వాత మళ్ళీ స్కూల్కి తీసుకురండి అని చెప్పారు. మా మేడం అలా చెప్తుంటే నేను ఆశ్చర్యంగా చూశాను. జరిగింది నా వల్ల కాదు కదా, 6th క్లాస్ అమ్మాయి వల్ల కదా అని. మా నాన్న అంటే నాకు చాలా భయం. మా నాన్నతో నేను మాట్లాడను. అందుకని బయటికి వెళ్ళిన తర్వాత మా మామయ్యతో చెప్పాను. మామయ్య నేనైతే ఏం చేయలేదు, మా మేడం కావాలని నా మీద చెప్తుంది, జరిగింది వేరే అమ్మాయి వల్ల అని చెప్పాను. మా మామయ్య ఏమో సరే ఏం మాట్లాడకు పద అని వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళాడు. మా నాన్నేమో మా ఇంటికి వెళ్ళాడు. ఆ మరుసటి రోజే మా అమ్మ మా మామయ్య నన్ను స్కూల్ దగ్గరికి తీసుకొని వెళ్ళారు. మా అమ్మ అసలు నిన్న రాత్రి ఏమైంది అని అడిగింది. అప్పుడు స్కూల్ వాళ్ళు సీసీ కెమెరా చూపించారు. ఆ సీసీ కెమెరాలో ఉన్నది చూసి నేను చాలా షాక్ అయ్యాను. నిన్న రాత్రి నేను ఆఫీస్ రూమ్లో చాలా భయంకరంగా కూర్చొని ఉన్నాను.
చేతులు రెండు గట్టిగా బిగించి నరాలన్నీ బయటకి కనిపించేలా కూర్చొనున్నాను. అది చూసి మా మేడం వాళ్ళు భయపడి నీ పేరేంటి అని అడిగితే మా కులదేవత పేరు చెప్పానంట. ఇంకా మా మేడం వాళ్ళు మీ అమ్మాయికి పూర్తిగా నయమైన తర్వాతే స్కూల్కి తీసుకురండి అని చెప్పారు మా అమ్మతో. నన్ను ఇంటికి తీసుకొచ్చిన తర్వాత శుక్రవారం రోజు మా మామయ్య వాళ్ళ ఊర్లో ఉన్న గుడికి నన్ను తీసుకొని వెళ్ళారు. అది తిరుపతమ్మ తల్లి గుడి. అక్కడ ఒక ఆమె ఒంట్లోకి అమ్మవారు వస్తూ ఉంటారు. ఆ రోజు మేము గుడికి వెళ్ళేసరికి అక్కడ చాలామంది ఉన్నారు. అందరికీ చెప్తున్నారు. మా వంతొచ్చి మేము వెళ్ళేసరికి నీ సంగతి లాస్ట్లో చెప్తాను అన్నారు. అలా అందరిది అయిపోయింది. అందరూ వెళ్ళిపోయారు. లాస్ట్లో మేమే ఉన్నాము. మేం అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి అమ్మవారు వెళ్ళిపోయారు. ఎంతసేపైనా ఒంట్లోకి రాకపోతుండేసరికి నన్ను అమ్మవారు ముందు పడుకోమని చెప్పారు. అలాగే అని చెప్పి నేను అమ్మవారు ముందు పడుకొని ఊపిరి బాగా పీలుస్తున్నాను. అంతే, అక్కడున్న ఆమె ఒంట్లోకి మా కులదేవత వచ్చారు. నా పేరు చెప్పుకొని వస్తావా, నీకెంత ధైర్యం అన్నారు అమ్మవారు. ఏంటమ్మా ఏమైంది అని మా నాన్న అడిగేసరికి మీ అమ్మాయి నెలసరి సమయంలో ఒక చేనుకెళ్ళింది. అక్కడ మీ ఆవిడ తెలియక చేసిన తప్పు వల్ల అది మీ ఇంటి వరకు వచ్చేసింది. అమ్మవారు ఇలా చెప్తుండగానే మా అమ్మకి జరిగింది మొత్తం గుర్తుకొచ్చింది. అసలు ఆ రోజు ఏమైందంటే నెలసరి సమయంలో మా అమ్మతో పాటు నేను చేనికి వెళ్ళినప్పుడు అక్కడే ప్యాడ్ చేంజ్ చేసుకున్నాను. ఆ తీసేసిన ప్యాడ్ని మా అమ్మ మట్టి తవ్వి అందులో పూడ్చిపెట్టింది. చేలో పని అయిపోయిన తర్వాత సాయంత్రం పూట ఇంటికి వెళ్ళేటప్పుడు మా అమ్మ ఇది ఇక్కడెందుకు, ఇంటి దగ్గరకు తీసుకెళ్ళి పడేద్దాము అని మళ్ళీ ఆ మట్టి తవ్వి అందులో నుంచి ఆ ప్యాడ్ని తీసి కవర్లో పెట్టుకొని ఇంటికి వచ్చింది. దాంతోపాటే ఆ గాలి కూడా మా వెనకాలే వచ్చేసింది అని ఇదంతా గుర్తు చేసుకుంది మా అమ్మ. ఆ గాలి అంత తేలిగ్గా పోదు. ఒకసారి మీ అమ్మాయి బండి మీద వెళ్తున్నప్పుడు అది నీ కూతుర్ని చంపడానికి చూసింది. ఎప్పుడూ నీ కూతురు తలనొప్పి అని అంటుంది కదా, అవునా కాదా అని అడిగింది. దానికి మా నాన్న అవును అని, మరి దీనివల్ల విముక్తి ఎలాగమ్మా అని అడిగారు. దానికి అమ్మవారు ఉల్లిపాయలు, నిమ్మకాయ ఇంకా ఏవేవో కొన్ని చెప్పారు. వాటితో దిగదుడిస్తే వెళ్ళిపోతుంది అని చెప్పారు. సరే అని నన్ను మా ఇంటికి తీసుకొని వెళ్ళారు. అప్పుడే మా చెల్లి ఫస్ట్ మెచ్యూర్ అయ్యింది. అందుకని మా తాతయ్య వాళ్ళ ఇంట్లో పూజ పెట్టారు. మళ్ళీ మా నాన్న వాళ్ళు తప్పు చేశారు. పూజ ఎక్కడో బయట జరగాల్సింది ఇంట్లో చేశారు. పూజలో కూర్చున్న వెంటనే మళ్ళీ నాకు ఒంట్లోకి వచ్చేసింది. మళ్ళీ ఆగాలే, నేను అమ్మవారిని అని చెప్పిందంట. మాట్లాడుతూనే ఉన్నాను. అలా మాట్లాడి కాసేపటి తర్వాత నాకు నిమ్మకాయలు కావాలి అని అడిగాను. నిమ్మకాయలు 2 ఉన్నాయని చెప్పి ఉల్లిపాయలు దగ్గర పెట్టారు. అవి దగ్గరగా కేజీ పైనే ఉంటాయి. ఆ ఉల్లిపాయలు మొత్తం తినేసి గట్టిగా నవ్వుతూ అట్లే పడిపోయాను. ఆ రోజు రాత్రి మా తాతయ్య వాళ్ళ ఇంట్లోనే పడుకున్నాను. మరుసటి రోజు పొద్దున్నే నన్ను మా మామయ్య వాళ్ళ ఇంటికి తీసుకొని వెళ్ళారు. అక్కడ మా అత్త నాకు చెప్పింది, అసలు ఎలా తినేసావు, ఆ ఉల్లిపాయలు మొత్తం తిన్నావు, అవి దాదాపు కేజీ పైనే ఉంటాయి అని అనేసరికి అది విని నేను చాలా షాక్ అయ్యాను. మళ్ళీ శుక్రవారం రోజు నన్ను గుడికి తీసుకొని వెళ్ళారు. అమ్మవారు ఒంట్లోకి వచ్చి, మిమ్మల్ని పూజ నేను ఇంట్లో చేయమని చెప్పానా, ఇంట్లో ఎందుకు చేశారు, ఆ గాలి ఇంకా పోలేదు, మీ అమ్మాయి ఒంట్లోనే ఉంది అని అన్నారు. దానికి మా నాన్న మరేం చేస్తే వెళ్తుందమ్మా అని అడిగారు. ఒక నల్ల కోడి, ఉల్లిపాయలు, నిమ్మకాయలు ఇవన్నీ తీసుకెళ్ళి ఊరి పొలిమేర దగ్గర దిష్టి తీసి పారేయమని చెప్పారు. ఇంకా అక్కడే గుళ్ళో ఉన్న పూజారి ఇదంతా విని నేను పూజ చేస్తాను అని చెప్పారు. ఇంకా అదే రోజు రాత్రి నన్ను 9ంటికి ఊరు పొలిమేర దగ్గరికి తీసుకొని వెళ్ళారు. ఒక రాయి ముందు కూర్చోమని చెప్పారు. నేను వాళ్ళు చెప్పినట్టే కూర్చున్నాను. అలా కూర్చున్న తర్వాత నాకు మొత్తం దిష్టి తీసేసి వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపో అన్నారు. నేను అలా వెళ్తున్నప్పుడు ఏవేవో అరుపులు వినిపిస్తూ ఉన్నాయి. నాకు చాలా భయం వేసింది. మళ్ళీ వెనక్కి తిరిగి చూస్తే మళ్ళీ అది ఎక్కడొస్తుందో నన్న భయంతో వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేసాను. ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేసి పడుకున్నాను. ఆ తర్వాత గాలి నా ఒంట్లో నుంచి వెళ్ళిపోయింది. ఆ గాలి నా ఒంట్లో 5 సంవత్సరాలు ఉంది.
దానివల్ల నేను ఎంతో నరకం చూశాను. అలా అని ప్రతి ఒక్కటి చిన్నదానికి పెద్దదానికి నాకు ఒంట్లో బాగోలేకపోయినా నేను ఎవ్వరితో చెప్పేదాన్ని కాదు. మా అమ్మ చేసిన ఒక చిన్న తప్పు వల్ల నేను ఎంతో సఫర్ అయ్యాను. దానివల్ల నేను ఎంత టార్చర్ చూసానో నాకు ఒక్కదానికే తెలుసు. ఈ వీడియో వల్ల నేను అందరికీ చెప్పేది ఒక్కటే, మీరు పీరియడ్స్లో ఉన్నప్పుడు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళొద్దు. అండ్ చేంజ్ చేసుకున్న ప్యాడ్స్ని కూడా ఎక్కడ పడితే అక్కడ పడేయకండి. మీరు పడేసిన చోట అక్కడ గాలే ఉండొచ్చు, లేకపోతే జంతువులు ఏమైనా పాములు కూడా అక్కడ తిరగొచ్చు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, నాగదోషాలు అని చెప్తుంటారు కదా, అవి ఎందుకు వస్తాయి అంటే, మనం పడేసిన ప్యాడ్స్ వాసన చూసినా లేకపోతే వాటి మీద పడ్డా మనకి నాగదోషం తగులుతుంది. మన ఒక్కళ్ళకే కాదు, అది తరతరాలుగా వస్తూనే ఉంటుంది. ప్యాడ్స్ స్మెల్ చూసిన ప్రతి జీవి మనల్ని శపిస్తాయి. అందుకని ఎక్కడ పడితే అక్కడ ప్యాడ్స్ మాత్రం వెయ్యకండి. నేను పడ్డ కష్టం మరొకరికి రాకూడదు అని నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను. ఇది నా కథ. అదండి స్టోరీ. విన్నారు కదా, నేను చెప్పే పని లేకుండా తన మాటల్లో తనే చెప్పేసింది. రీసెంట్గా కొన్ని కమెంట్స్ వస్తున్నాయండి, మాకు ఇంట్లో ఇలా నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అడ్రస్ చెప్పండి అని. నిజానికి ఇవన్నీ మన సబ్స్క్రైబర్స్ షేర్ చేసుకున్నవి. సో అందుకని నాకు వాళ్ళ డీటెయిల్స్ ఏం అంతగా తెలీదు. కానీ స్టోరీ షేర్ చేసుకున్న వాళ్ళు కూడా నిజంగా ప్రాబ్లం అనేది ఎక్కడ సాల్వ్ చేశారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుంది. కానీ కొంతమంది ఇలా చేయడానికి ఇష్టపడట్లేదు. అదండి ఈరోజు స్టోరీ వచ్చేసి. ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్న వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సండే వచ్చే స్టోరీ చాలా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటి వరకు మన ఛానల్లో అన్ని ఆడదయ్యాలే. ఫర్ ద ఫస్ట్ టైం ఒక మగదయ్యం గురించి స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం చాలా హారబుల్గా కూడా ఉంటుంది. ఈ స్టోరీతో ఈ సండే మళ్ళీ కలుద్దాము. బాయ్ బాయ్.